అందరికీ నమస్తే అండి. తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారిపోతాడనడానికి ఇంకొక ఉదాహరణ చెబుతానండి. నిన్న సాక్షి టీవీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించిన థంబ్నెయిల్స్ మాట. అంటే సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఎవరి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఉద్దేశించి. ఒకసారి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు. అసలు నిజంగా రాజకీయాల కోసం సొంత చెల్లిని తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత విమర్శిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆవిడది ఒక ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. దాని గురించి కూడా చెప్తాను, చదివి వినిపిస్తాను. ముందు వీళ్ళు పుట్టిన డైలాగులు, వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు ఒకసారి వినిపిస్తా కూడా. ఇదిగో ఇది త్రివిక్రమ్ సినిమాలో చెప్పినట్టు శత్రువు ఎక్కడో ఉండరో తల్లి చెల్లి రూపంలో రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్. ఎవరికి? విజయమ్మ గారికి. విజయమ్మ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డైలాగులు. అడిగి చూడు తల్లి, జగన్ కోసం నా ప్రాణం ఇస్తా. రాచమల్లు ఎమోషనల్ అంట. షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్లకు సగం ఆస్తి పంచాడా? ఇచ్చి పడేసిన రాచమల్లు. ఎవరికి ఇచ్చి పడేసాడు? విజయమ్మకి ఇచ్చి పడేసాడు. ఎవరో? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా తల్లి? విజయమ్మ లెటర్పై రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్. కొంతమంది విజయమ్మ లేకపోయినా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అది ఫేకు, అది ఇది అని చెప్పేసి కాసేపు ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ డైరెక్ట్గా వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి నిజం ఒప్పుకున్నారు. ఒకసారి ఆవిడ ఆ లేఖలో ఏమైనా రాసుకొచ్చిందో చదివి వినిపిస్తాను చూడండి. ఇదిగో ఆవిడ విడుదల చేసిన లేఖ ఒకసారి చదువుతాను చూడండి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఏమని రాసుకొచ్చింది? ఇప్పటి వరకు ఆస్తి పంపకాలు ఎప్పుడూ జరగలేదు. ఆయన చనిపోయినంత వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులే. ఎవరికి ఆస్తులు పంచివ్వలేదు. చనిపోయిన తర్వాత కూడా ఆస్తి పంపకాలు ఎప్పుడూ జరగలేదని చెప్పేసి అని చాలా క్లియర్గా రాసుకొచ్చారు. తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆస్తి పంపకాలు జరిగాయా జరగలేదని తెలుసు. అదే రాసుకొచ్చారు ఫస్ట్ లైన్లో. తర్వాత ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బులు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఓకే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తారని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి కావచ్చు, లేదంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కావచ్చు, ఆస్తుల పంపకం జరిగిపోయినాయి, 250 కోట్ల రూపాయలు ఇచ్చారు, 300 కోట్ల రూపాయలు ఇచ్చారు ఏదైతే చెప్పుకొస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవం. ఆస్తి పంపకాలు జరగలేదు అని చెప్పుకొస్తున్నారు ఆవిడ. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చదువుతున్నారో ఈ ఆస్తులన్నీ కూడా షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. షర్మిలకి ఏదైతే ఇచ్చారో అవే ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారు. కానీ ఆస్తి పంపకాలు జరగలేదు. ఇవన్నీ అప్పుడు ఇచ్చినని చెప్పుకోతున్నారు. ఇది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గ్లోబల్స్ ప్రచారం చేయడానికి మీరెవరో? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుడి సాక్షిగా నేను రాసినవి వాస్తవాలు మాత్రమే. సొంత తల్లి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు రాసిన లేఖ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మీరు నిన్న మొన్న షర్మిల గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు, అంటే ఆయన హత్య గురించి మాట్లాడినప్పుడు సతీష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టేసి నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చారు, ఇన్ని 100 లక్షలు ఇచ్చారు, ఇన్ని కోట్లు ఇచ్చారని చెప్పేసి చదివేశారు కదా మిమ్మల్ని ఉద్దేశించి రాసిన లేఖ. ఏమంటే తల్లికి చెల్లికి తెలీదా ఆస్తి పంపకాలు జరిగినాయో జరగలేదో అని? ఎవడో పొక్కడి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసారని లేవని మాట్లాడుతున్నారు. చూడు ఇక్కడ ఒకసారి శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా తిప్పుతున్నారన్నమాట. వీళ్ళు మాట్లాడడం వరకు ఓకే. విజయమ్మ గారిని ట్రోల్ చేసేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే చేయరు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చూడు ఎంత నీచంగా దిగజారిపోయారంటే, తల్లిగా మీరు మాట్లాడే మాటలు గౌరవంగా ఉండాలి, జగన్ గారిని తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదు, ఇది మా లాంటి వాళ్ళకి బాధగా ఉంది, కొడుకు వినాశనం కోరుతున్న తల్లిగా చరిత్రలో మిగిలిపోనున్న విజయమ్మ. రాచమూరి శివప్రసాద్ రెడ్డి మాట పక్కన పెట్టి వీళ్ళు కొట్టే డైలాగులు ఒకసారి వినిపిస్తా చూడండి. నాయకుడి బిడ్డ. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకేం బాధ కలుగుతుంది అంటే, ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తున్నా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే తల్లే చెప్తుంది కదండి. ఏమంటే ఎవరో బయట వాళ్ళు చెప్పట్లేదు. నా కుమారుడు నా మనవలకి నా మనవరాలకి అంటే షర్మిల కొడుక్కి కూతురికి అన్యాయం చేశాడని ఎవరు చెప్తున్నారు? తల్లి చెప్తుంది. బయట వ్యక్తులు కాదుగా, బయట ఎవడో రాజకీయ నాయకుడు రోడ్డంటే పోయేవాడు ఇంకొకడు ఏదో ఒక ఆరోపణ చేసాడంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినా బాగుంటుంది, కానీ సొంత తల్లి చెబుతుంది అన్యాయం చేసాడని చెప్పేసి అని. చెల్లి చెబుతుంది, తల్లి చెబుతుంది, అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి అవి జగన్మోహన్ రెడ్డి అంటే దేవుని అలా అంటారా? కన్న తల్లికి తెలదో కొడుకు ఎలా అంటాడు? ఈ పక్కుడిగలు అందరూ వచ్చి ఇక్కడ వివరణ ఇచ్చేయడమే సిగ్గు అనిపించట్లేదు కాస్తానా ఏ శివప్రసాద్ రెడ్డి? అసలు పైనుంచి ఆదేశాల స్క్రిప్ట్ వస్తే చదివేడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదండి దీని గురించి? ఈ ఆస్తి వివరాల గురించి తల్లి మాట్లాడుతున్నారో చెల్లి మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం స్పందించడం. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు. ఇంకో డైలాగ్, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవరు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు, మన ఇళ్లలోనే చెల్లెల రూపంలో తిరుగుతారన్నారు. ఇప్పుడు చెల్లెల రూపం అయిపోయి అనలేకపోతారా నేను? అమ్మగారి రూపంలో కూడా నా తల్లి. బతుకులు తేడా. ఎవరైనా కొడుక్కి తల్లి శత్రువు అవుద్దా అండి? ఏంటి అవుద్దా అసలు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమనాలి మిమ్మల్ని? అసలు ఏ చెప్పించు కొట్టాలి? కన్న కొడుకుని ఏ తల్లి అయినా శత్రువుగా భావించుద్దా? పోనీ ఏ కొడుకైనా తల్లిని శత్రువుగా భావిస్తాడా? మీరు మానవ జన్మలే ఎత్తారనే మాకు అర్థం కావట్లా. సరే, ఇవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోయేది. ఇప్పుడు తల్లిగా విజయమ్మ గారు ఒక లేఖ రాశారే అనుకో, లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీలాంటి వ్యక్తుల చేత, నువ్వు కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, లేదంటే సాక్షి టీవీలో కొంతమంది పోరంబొగ్గలు ఉంటారు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేత మాట్లాడిపించి వాటిని ప్రచారం చేపిస్తున్నారు. ఎవరు ప్రచారం చేపిస్తున్నారో? జగన్మోహన్ రెడ్డే కదా మాట్లాడిపించేది. మరి బహిరంగంగా లేఖ రాయకపోతే ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకోరు. సరే, తల్లికి వాళ్ళకి మాట్లాడలేవు అనే విషయం అందరికీ తెలిసిందే, దేవుడికి తెలియాలి ఉన్నాయా లేవు. ఒకవేళ ఉంటే కనుక ఇలా లేఖల దాకా రాదు. ఏదో ఊరికే రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజునో లేదంటే వర్ధంతి రోజునో నామకే వస్తావు, మీడియా అందరూ చూస్తారు, మళ్ళీ బయట ప్రపంచానికి బాగోదు కాబట్టి ఆ రోజున అక్కడ ఆయన సమాధి దగ్గర ఏదో నామకే వస్తే కలుసుకుంటున్నామంటే కలుసుకుంటున్నారు, వస్తున్నామంటే వస్తున్నారు, కానీ స్వతహాగా మాటలైతే లేవు. అది క్లారిటీ. లేఖల వరకు ఎందుకు వచ్చిందంటే మీలాంటి వ్యక్తుల చేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపించడం, కూర్చుని పరిష్కరించుకునే అంశాలు ఇవన్నీ కూడా. ఆస్తి వివాదాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటారు. మీడియాకి ఎక్కింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు తల్లిపైన చెల్లిపైన సొంత సాక్షి టీవీలోని పత్రికల్లోని మీలాంటి వ్యక్తుల చేత మాట్లాడిపోతుంటే వాళ్ళకి బాధ కలగదా? మీరు ఏదో పేపర్లు పట్టుకొచ్చి ఇలా పేపర్ చూపించి ఇదిగోండి ఇన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడంటే తల్లికి తెలదా, చెల్లికి తెలదా, ఎవరేస్తే ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. వాళ్ళిద్దరికీ తెలియదా అండి? వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు? నువ్వేదో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగిన వాళ్ళగా, లేదంటే నువ్వు కూడా కుటుంబ సభ్యులాగా మాట్లాడతావు, నాకు అర్థం అట్లా ఇంకా ఉంది, వినిపిస్తా చూడండి. పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అయ్యి ఉంటే తల్లి చెల్లి చేయకూడతారో అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు రాజకీయంగా బయట వాళ్ళు విమర్శిస్తున్నారంటే వేరే, లేదా ఒకడొకడు ఇంకోటి అంటే అది వేరే విషయం. అది
మా అన్న దుర్మార్గుడు అని చెప్పేసి చెల్లి నా కొడుకు అన్యాయం చేశాడని చెప్పి తల్లి మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటి వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంక నువ్వు ఇక్కడికి వచ్చి భజన చేయవసరం లేదు, చిడతలు కొట్టవసరం లేదు. మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, దయచేసి ఇలాంటి వ్యక్తుల చేత విజయమ్మ గారిని మాట్లాడిపించో, షర్మిల గారిని మాట్లాడిపించో, మీరు ప్రెస్ మీట్లు పెట్టించి అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చేసి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాయని చెప్పిస్తే ఇలాంటి లేఖలు వస్తాయి. అవి మానేసి మీ కుటుంబ వ్యవహారం కాబట్టి చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే వివరాలన్నీ కూడా ఇవి. ఆ ఆస్తి పంపకాలు ఏదో అనవసరంగా అవి కూడా దొబ్బేయకుండా మీరు వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళ ఆస్తి ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదండి. విజయమ్మ గారు క్లియర్గా చెప్పుకోతున్నారు కదా, అవి ఉమ్మడి ఆస్తులని. ఆయన జగన్మోహన్ రెడ్డి కష్టపడి సంపాదించింది కాదు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ ఉమ్మడి ఆస్తులు. ఎక్కడ కూడా ఆస్తి పంపకాలు జరగలేదని చెప్పేసి చెప్తుంటే మీరు ఇంకా ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని, ఆ సతీష్ రెడ్డిని పట్టుకొని సాక్షులు, ఆ కొంతమంది కారుమూరి వెంకటరెడ్డి గారు, ఈశ్వర్ గారు, వీళ్ళందరినీ పట్టుకొని విష ప్రచారం చేస్తే ఎలాగండి? ఎవరికన్నా బాధ ఉండదా? ఒకసారి ఏదైనా ఉంటుంది కూర్చొని మాట్లాడుకోండి అనవసరంగా. లేదంటే రాష్ట్ర ప్రజల దృష్టిలోని ఈ నీచులు సొంత తల్లిని కూడా విమర్శిస్తున్నారా, వీళ్ళు ఏం మంచి జన్మ అని చెప్పేసి ముఖం తుప్పుకు మూసేస్తారండి. ఇంతకు మించిన దిక్కుమలుతాను, ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదేమో.